ఈరోజు నేను ఒక మంచి గుడినైతే చూశానండి. ఇది ఎక్కడంటే వాయిల్పాడులోనే తరిగొండకెళ్ళే రూట్‌లో బైపాస్ వస్తుంది కదా! అక్కడ పెట్టినారనమాట. ఎంత బావుందంటే నాకు ఈ గుడి ఎంటర్ అవ్వగానే ఎంత పీస్ ఆఫ్ మైండ్, ఎంత ప్రశాంతత, ఎంత పాజిటివ్ ఎనర్జీగా అనిపించిందో నేను చెప్పలేనండి. నాకు కలిగిన మీ అనుభవాన్ని, విగ్రహాల్ని మీకు కూడా చూపించాలని నాకు అనిపించింది. ఈ వాయిల్పాడు సరౌండింగ్స్‌లో కనుక ఎవరైనా ఉంటే కంపల్సరీగా వెళ్ళండి. తరిగొండకెళ్ళిపోయే బైపాస్ వస్తుంది కదా! 4 రోడ్ల జంక్షన్ దాని ముందర ఉందన్నమాట. అద్భుతంగా ఉందండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగులు, ఆంజనేయ స్వామి, వినాయకుడు చక్కగా అభిషేకాలు చేయాలంటే మనమే అన్నీ పట్టుకునెళ్ళి చక్కగా అభిషేకం చేసుకోవచ్చండి. ఎంత బాగా కట్టారో, ఎంత ప్రశాంతంగా ఉందో నేను పొందిన ఆనందాన్ని, ఆ పాజిటివ్‌నెస్‌ని అస్సలు మాటల్లో చెప్పలేను నేను మీకు. అంత అద్భుతంగా ఉంది. మా హస్బెండ్ నన్ను ఎప్పుడూ తీసుకెళ్ళలేదు. ఎందుకో మరి తీసుకెళ్ళాలనిపించి తీసుకెళ్లారు. చూడండి చుట్టూ గ్రీన్‌గా ఇది మర్రి చెట్టు. ఊడలు చూసారా ఎట్లా ఉందో? కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయండి ఈ చెట్టుకి. మర్రి చెట్టు అండ్ రావ చెట్టు 2 కలిసి ఉన్న ప్లేస్ అనమాట. చుట్టూ చాలా ఆహ్లాదకరంగా, ప్రశాంతంగా గాలి వేస్తూ ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉందండి. ఒక హాఫ్ అన్ అవర్ నేను అక్కడే కూర్చొని కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుని మళ్ళా వచ్చామన్నమాట. ఎంత బాగా నచ్చేసిందంటే నాకు. ఎక్కడెక్కడో టూర్లకెళ్తారు. హడావిడిలో హంగు ఆర్భాటాలన్నీ ఉంటాయి. అట్లా కాకుండా మన దగ్గరలో ఉన్న ఇట్లాంటి ప్రశాంతమైన ప్లేస్‌లోకెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొనొస్తే మనకున్న నెగెటివ్‌నెస్ అంతా పోయి పాజిటివిటీ అనేది మనకొస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నాగులు ఉన్నాయి కాబట్టి, ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు కాబట్టి, మనకేమన్నా నెగిటివ్ ఎనర్జీ ఉంటే మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకొస్తుందండి. మన ఆరా చాలా సాటిస్ఫై అవుతుందన్నమాట చెప్పాలంటే. చూసారా సుబ్రహ్మణ్యేశ్వర మేము వెళ్ళింది లేట్‌గా వెళ్ళాము. అప్పటికి ప్రసాదాలు, అర్చనలు అన్నీ అయిపోయాయి. కానీ అందుకే నేను చాలా ప్రశాంతంగా వీడియో తీయగలిగాను. నేను చూసిన ఈ అద్భుతాన్ని మీకు కూడా షేర్ చేయాలని చెప్పి వీడియో అయితే పెడుతున్నానండి. చూడండి ఎంత బాగుందో, నాకైతే బాగా నచ్చింది. మర్రి చెట్టు, రావి చెట్టు 2 కలిపి ఉన్న కింద ఇట్లా డెవలప్ చేశారంట. ఇది రీసెంట్‌గానే ఒక 1 ఆర్ 2 ఇయర్స్ అట్లా అయ్యి ఉంటుంది నాకు తెలిసి. నాకు పెద్దగా ఈ గుడి గురించి అయితే డీటెయిల్స్ తెలీదు. ఎంత బాగుందో చూడండి. చాలా బాగుంది. అసలు అదిరిపోయిందనమాట. సో ఆ దేవుని యొక్క ఆశీస్సులు మీకు కూడా అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేనైతే ఇంకా సెలవు తీసుకుంటున్నానండి మీ దగ్గర నుంచి. చూసారు కదా చాలా బాగుంది. వాయిల్పాడు సరౌండింగ్స్లో ఉంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, వెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు కదా, కంపల్సరీగా వెళ్ళండి. థ్యాంక్ యూ.